నమస్తే వెల్కమ్ టు ఎల్జీ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం నగరంలో మున్నేటి వరద ప్రవాహాన్ని పరిశీలించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారులు. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో టీయూడబ్ల్యూజేఎఫ్ 4వ జిల్లా మహాసభలో రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్, రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామనారాయణ, జిల్లా అధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి రామనారాయణ, జిల్లా నాయకులు వెంకట్రావు సైదులు, మురారి సంఘం నాయకులు పాల్గొన్నారు. మిత్రులందరూ ఎదురు కూర్చున్నప్పుడు దానికి కూడా పరిష్కార మార్గాన్ని కనుగొనే విధంగా ఈ ప్రభుత్వం పాజిటివ్గానే ఉంటది. శ్రీనివాసరెడ్డి గారు చాలా సాఫ్ట్. శ్రీనివాసరెడ్డి గారు చెబుతున్నారు, శ్రీనివాసరెడ్డి గారు మాట ఇచ్చారు, ఎన్ని నిజం. అపోజిషన్ లో ఉన్ననాడు నేనే మీ మీటింగ్కి వచ్చాను, చేసి పెడతానన్నమాట వాస్తవం. ఆనాటి 15, 16, 18 సంవత్సరాల క్రితం ఇచ్చిన హైదరాబాద్ లో జర్నలిస్టులకు ఇచ్చిన కాలనీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను ఎంటబడి క్లియర్ చేశాను, దానికి శ్రీకారం చుట్టాను. అది లగాయితూ మన దురదృష్టం ఆ ఆర్డర్ వచ్చేటకపోతే ఆ టెక్నోలో కూడా అన్ని కంప్లీట్ అయ్యేది. రాష్ట్రం అంతా జిల్లా వారిగా మండలాల వారికి కూడా అన్ని కంప్లీట్ అయ్యింది. నేను మంత్రి అయిన తర్వాతనే మీరు గుర్తు తెచ్చుకోండి, మీడియా మిత్రులు, ఎస్పెషల్లీ ఖమ్మం జిల్లా మిత్రులు. అంతకుముందు జీవో ఇచ్చి వదిలేసిపోతే నేను మంత్రి అయిన తర్వాత ఇది అపరాధం రైట్ ఉంది, దీన్ని మనం ఈ నెంబర్ మార్చాలి అంటే కలెక్టర్ ని స్పాట్ లో చెప్పించి ఫైల్ తెప్పించి మళ్ళీ నేను పంపించే కూడా వస్తుంది. ఇది కాదండి, అది కాదు, ఇది మీలో యూనియన్లో ఈ నెంబరింగ్ ఫిక్స్ చేసుకునే దాంట్లో నా రోజు పదే పదే కూడా మీకు చాలాసార్లు కలిశారు. అంటే ఇవ్వలేకపోవడానికి ఖమ్మం నగరంలో మున్నేటి వరద ప్రవాహాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఖమ్మం జిల్లాతో పాటు మున్నేటికి ఎగువ ప్రాంతాలు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరిక నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల ఆదేశించారు. మున్నేటి పరిస్థితిని తనతో పాటు ప్రభుత్వ యంత్రాంగానికి తెలియజేయాలని సూచించారు. ప్రజల రక్షణకు అవసరమైన అన్ని రకాల చర్యలు తక్షణమే చేపట్టాలని ఆదేశించారు. ఉదయమే కలిగింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారులు. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషనర్ దేవసేన, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి యోగితా రాణా కి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం అధికారులు, ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. ముందుగా స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం లక్ష్మీ తయారు అమ్మవారు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం స్థానిక అంబేద్కర్ సెంటర్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నందు తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు వేడుకలు భద్రాచలం పార్టీ సభ్యుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. భద్రాచలం నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ మాని రామకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కటింగ్ చేశారు. కార్యక్రమంలో భద్రాచలం మండల కన్వీనర్ ఆకోజు సునీల్, కో కన్వీనర్ రేపాక పూర్ణచంద్రరావు, ఈ మంది నాగేశ్వరరావు మరియు భద్రాచలం మండలం నాయకులు, కార్యకర్తలు, యువజన నాయకులు, మహిళా నాయకులు, బీఆర్టీ నాయకులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సెల్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, యంగ్ డైనమిక్ లీడర్ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని భద్రాచలం పట్టణ కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జన్మదిన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. ప్రత్యేకంగా భద్రాచలం నియోజకవర్గ ప్రజల తరఫున, పార్టీ నాయకులు, కార్యకర్తల తరఫున తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి నిండు నూరేళ్లు సీతారామచంద్ర స్వామి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రాన్ని భవిష్యత్తులో మంచి ఉన్నతమైనటువంటి శిఖరాల పదవులు అలంకరించి రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా నడిపించడానికి కృషి చేస్తారని, అదేవిధంగా గత 15 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ఐటీ రంగాన్ని భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపినటువంటి ఘనత ఐటీ పారిశ్రామిక రంగం తెలంగాణ రాష్ట్రం అన్ని జిల్లాల్లో, ముఖ్య పట్టణాల్లో అనేక కంపెనీలను తీసుకొచ్చి ఐటీ రంగాన్ని అభివృద్ధి చేసినటువంటి ఘనత తారక రామారావు గారిది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ గడిచినటువంటి 20 నెలల కాలంలో గత 20 నెలలకు ముందు అధికారం రావటం కోసం ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకి కలబలు మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి అధికారానికి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక్కటంటే ఒకటి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానివ్వండి, ఆ 6 గ్యారెంటీలు కానివ్వండి, ఏ కార్యక్రమాన్ని ఇప్పటివరకు కూడా అమలు చేయలేదు. ఈనాడు ప్రజలందరూ, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ చాలా దయనీయ స్థితిలో ఉన్నారు. ఎందుకు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చాము, ఇవాళ చెప్పలేసుకుంటున్నారు. ఒక్కటంటే ఒకటి, ఆ రోజు ఏదైతే ఉందో కేసీఆర్ గారు మంచి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ పోతా ఉంటే మహిళలకి ₹1,00,000, ₹1,15,000 కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఇస్తా ఉంటే కేసీఆర్ గారు దానికి తులం బంగారం ఇస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. 20 మాసాలైనా తులం బంగారం జాడే లేదు. అదేవిధంగా కేసీఆర్ గారి ప్రభుత్వం, కేసీఆర్ గారి కిట్ అని ఎక్కడైతే వైద్యం జరుగుతుందో గర్భిణీ స్త్రీలు హాస్పిటల్కి వెళ్ళి ప్రసూతి చెందేటటువంటి సందర్భం ఉండేది. ఆ ప్రసూతి భాగంలోనే ఆడపిల్ల పుడితే ₹13,000, మగబిడ్డ పుడితే ₹12,000 ఇచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారికి. ఆ పథకం ఇవాళ అసలు ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు. ఇవాళ హాస్పిటల్ వైద్య రంగం చాలా దయనీయ స్థితిలో దారుణంగా ఉంది. ఎక్కడ కూడా మందులు కానివ్వండి, వైద్యం కానివ్వండి ఎక్కడ కనపడతలేదు, జాడలేదు. ఇవాళ రోగులు వస్తే వైద్యులు పట్టించుకో హాస్పిటల్స్ అనేటువంటి
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరిపై ఆధారపడకుండా సాయశక్తుల పోరాడతామని రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు పంతంగి రాజభూపాల్ గౌడ్ స్పష్టం చేశారు. రాజభూపాల్ గౌడ్ రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో స్థానిక ఎన్నికలపై సమావేశం నిర్వహించారు. సమావేశంలో మీడియాతో మాట్లాడారు. మహేశ్వరం కందుకూరు మండలాల్లో తమ క్యాడర్ బలంగా ఉందన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా పోటీకి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో వెళ్తే ఈ రోజు నువ్వు చెప్తున్నటువంటిది 42 నుంచి 32 తగ్గిస్తున్నావు అంటే నీకు బీసీల పైన ఏ మాత్రం కూడా ప్రేమ లేదని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. ఇప్పటికైనా గాని మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే చెప్పారో మేము 600 బీసీ రిజర్వేషన్స్ ను 42% తోటే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. కాబట్టి దాని ప్రకారమే మీరు వెళ్లి ఈ యొక్క అసెంబ్లీలో పంచాయతీరాజ్ చట్టంలో 285 సవరణ చేసి మళ్లీ మీరు ఫ్రెష్ గా ఈ యొక్క రిజర్వేషన్స్ గురించి మీరు వెళ్లాలే గాని హడావిడిగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి కోర్టు ద్వారా ఆపడం కొరకు మీరు ప్రయత్నం చేయకండి. మీ యొక్క ఓటు బ్యాంకు కొరకు భారతీయ జనతా పార్టీని బీసీలకు వ్యతిరేకమైనటువంటి ఒక ముద్ర వేయకండి. భారతీయ జనతా పార్టీ ఒక బీసీ అభ్యర్థిని ప్రధానమంత్రిగా అనౌన్స్ చేసి 3 సార్లు ఈ యొక్క దేశానికి బీసీని ప్రధానమంత్రి చేసిన ఒక చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉంది. కాంగ్రెస్ 55 సంవత్సరాల చరిత్రలో ఏనాడు కూడా ఒక ప్రధానమంత్రిని కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా పెట్టలేదు. కానీ భారతీయ జనతా పార్టీ గత 11 సంవత్సరాల నుంచి ఒక బీసీని ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేసినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉంది. అదేవిధంగా ఒక ఎస్టీ మహిళను రాష్ట్రపతిగా చేశాం, ఒక ఎస్సీని రాష్ట్రపతిగా చేశాము. ఈ విధంగా భారతీయ జనతా పార్టీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద కూడా భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది. ఆ విధంగా మేము ప్రూవ్ చేశాము. అదేవిధంగా మా యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజ్యాంగ హోదా ఇచ్చిన తర్వాత బీసీ కమిషన్ కు మా యొక్క ఆచార్య గారిని కూడా మేము కమిషన్ మెంబర్ గా చేసి గౌరవించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి మీ యొక్క పబ్బాలు గడుపుకోవడం కొరకు, ఎన్నికలను వాయిదా వేయడం కొరకు హడావిడి చేస్తూ భారతీయ జనతా పార్టీ మీద నెపం వేసి ఆపడం కొరకు ప్రయత్నం చేయకండి. మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఏదైతే కామారెడ్డిలో చేసినట్టు ఒక డిక్లరేషన్ ఏదైతే ఉందో ఈ యొక్క కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% యొక్క రిజర్వేషన్స్ తోటి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాల్సిందే. వెళ్ళకపోతే భారతీయ జనతా పార్టీ పట్టుబట్టి మీ యొక్క ప్రభుత్వాన్ని మెడలు వంచి 42% రిజర్వేషన్స్ వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట సైదాపురం గ్రామంలో ధన్వంతరి క్షేత్రంలో అమావాస్య పూజలు జరిగాయి. ఈ సందర్భంగా పూజారి మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధిస్తాం గనుక ధన్వంతరి స్వామివారి అనుగ్రహం కావాలి. మా ఆలయంలో స్వామివారి కలాస ఆకారంలో స్వామివారు వేయించేశారు కనుక భక్తులందరూ కూడా ప్రతి అమావాస్యకి సంపూర్ణ ఆరోగ్యం కోసం ధన్వంతరి మూలమంత్ర హోమంలో పాల్గొంటే వారికి ఉన్న సమస్యలు తొలగి ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. అన్ని రకాల వృక్షంలు 27 నక్షత్రాల అశ్విని నుండి మొదలుకొని రేవతి నక్షత్రం గల వృక్షాలు వరకు ఇక్కడ ఉన్నాయి. స్వామివారి సేవలో భాగంగా ఓజన్ హాస్పిటల్ యాజమాన్యం అల్వాల్ వారి ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ ధన్వంతరి క్షేత్రంలో ముఖ్య ఉద్దేశం ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడానికి రీజను ధన్వంతరి దేవుడు అనేవారు ఒక మెడికల్కి సంబంధించినది, మా అందరికీ ఒక ఆరాధ్య దైవుడు. సో ఆయనకు సపోర్టింగ్గా మేమందరం వచ్చి ఇక్కడ సేవలు చేయాలని భావించి ఇక్కడికి ఈ క్షేత్రానికి వచ్చి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న ఊర్లో జనాలకు అందరికీ వాళ్ళు వచ్చి సిటీకి వచ్చి సిటీకి వచ్చి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని వచ్చి అంత టైం వాళ్ళకి లేదు కాబట్టి మేమే వాళ్ళ దగ్గరికి వచ్చాం. సో మెయిన్ ఉద్దేశం అదే. ఈరోజు ఇక్కడ ధన్వంతరి క్షేత్రంలో ఈరోజు హోమం జరిగింది అండ్ ఓజోన్ ఆధ్వర్యంలో ఇక్కడ మేము క్యాంప్ నిర్వహిస్తున్నాము. చాలా మంది సేవలు వినియోగించుకుంటున్నారు.
ఇక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు గైనకాలజిస్ట్ ఉన్నారు, ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు, మెడిసిన్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పేషెంట్స్ ని చూస్తున్నారు. ఒక నిమిషం. మనస్ఫూర్తిగా స్వామివారి ప్రార్థన చేస్తున్నాం. అంటే పత్రికలు ఉంటేనే మనకి మీడియా ద్వారా బయటకు ఏదైనా వెళ్తుంది, అడ్వర్టైజ్మెంట్ అనేది. అలాంటి పత్రికలు దినదినం అభివృద్ధి చెందుతూ ఇంకా ఇంకా మీడియా డెవలప్ కావాలి. మనస్ఫూర్తిగా ధన్వంతరి స్వామి ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉన్నారు ఈ ధన్వంతరి క్షేత్రాన్ని చూడాలని. నరసింహస్వామి వారిని సేవించుకొని ఈ ధన్వంతరి క్షేత్రానికి వేంచేసి ధన్వంతరి స్వామి అనుగ్రహం తీసుకున్న వారందరూ కూడా చాలా మందికి సంతానం లేని సంతానం కలుగుతుంది. కళ్యాణం గురించి కూర్చుంటే కళ్యాణం జరుగుతుంది. వ్యాపార వ్యవహార రాజకీయ పరంగా కూడా ఇక్కడ ఈ ధన్వంతరి హోమంలో పాల్గొంటున్నారు. అమావాస్య అంటేనే మనకు ఉండేటువంటి ఇతరత్ర సమస్యలు, గ్రహ దోషాలే కావచ్చు, నక్షత్ర దోషాలే కావచ్చు, బాలారిష్ట దోషాలే కావచ్చు, గాలి ధూళి దుమ్ము, ఇవన్నీ ద్వారా మనకి ఏదైనా ప్రయోగాలు చేసినా ఆ ప్రయోగాలు నివారణ చేసేది అమావాస్య అంటారు. అమావాస్య రోజున కనుక మనం ఇలాంటి హోమంలో పాల్గొంటే మనకు ఉండేటువంటి సమస్తమైనటువంటి దోషాలు తొలగిపోతాయని మనకు శాస్త్రం చెబుతోంది. కనుక ఆ శాస్త్రాన్ని ఆధారం చేసుకుని ఈ రోజున ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి హోమాన్ని నిర్వహించాం. మీరందరికీ కూడా అనేక మంగళాశాంసలు తెలుపుతూ అచ్యుత అనంత గోవింద నామోచ్చారణ భేషజాత్ నశ్యంతి సకల రోగ సత్యం సత్యం వదామ్యహం శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణోర్హి. వైద్యుడంటేనే నారాయణుడు, శ్రీమన్నారాయణుడు వైద్యుడు అవతారం చేసి మనందరిని రక్షిస్తూ ఉన్నాడు. కనుక మీ అందరికీ ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ధన్వంతరి స్వామి వారి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి నెల అమావాస్య రోజున ఇక్కడ ఉదయం 9 గంటలకి గోపూజ, తర్వాత నక్షత్ర వృక్షములకు పూజ, ఆ తర్వాత ధన్వంతరి హోమం చాలా వైభవంగా నిర్వహించబడుతుంది. ఎటువంటి సమస్యలున్నా ఈ ధన్వంతరి క్షేత్రానికి రండి, ఆ సమస్య నివారణ తెలుసుకోండి, ఆ సమస్యలన్నింటినీ క్లియర్ చేసుకోండి. సంతానార్థులు, వ్యాపారార్థులు, ఉద్యోగార్థులు, రాజకీయార్థులు, తర్వాత కళ్యాణార్థులు వీళ్ళందరూ కూడా వేయించేసి మేము ఈ కోరికలు నెరవేర్చుకొని శ్రీ ధన్వంతరి స్వామి అనుగ్రహానికి పాత్రులు కావాలని మేము కోరుతున్నాం. జై. ఇంటింటికి సుపరిపాలనలో భాగంగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కాజలూరు మండలం గొల్లపాలెం గ్రామం తోట కాలనీలో సుందరపల్లి జ్యోతి ఇంటిని సందర్శించారు. భర్త సుందరపల్లి శేషారావు ఆత్మహత్య చేసుకోవడంతో 2 ఆడపిల్లలతో చిన్న గుడిసెలో నివసిస్తున్నామని మంత్రి ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. స్పందించిన మంత్రి 2 నెలల్లో ఇల్లు కట్టించేస్తానని, అప్పటి వరకు సురక్షితమైన ఇల్లు అద్దెకు తీసుకుంటే తానే అద్దె చెల్లిస్తానని భరోసా ఇచ్చారు. ఆడపిల్లలు ఒకరికి ఉద్యోగం వేయిస్తానని మాటిచ్చారు. మంత్రి నేరుగా తమకు ఇంటికి వచ్చి తమ దుస్థితి చూసి అడగకుండానే వరాలిచ్చారని ఆ కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తోంది. 10th క్లాస్ మీద ఈ అమ్మాయికి ఇక్కడ పడేలాగా ఈ అమ్మాయి నీ 10th క్లాస్ సర్టిఫికెట్లు ఎక్కడ ఉన్నాయి? స్కూల్లో ఎందుకు ఎట్టించావు? పాస్ అయ్యావా నువ్వు? ఆ సర్టిఫికెట్లు నీకు జాబ్ అయింది తను చిన్నది. నువ్వు బాగా చదువుతున్నావా? బాగా చదువుతా? నువ్వు బాగా చదువుతుందా? ఆ పిల్ల బాగా చదువుతుందా? మీ చెల్లి ఏమో నేను ముందు స్టార్ట్ చేయించేస్తాను పని. మీరు ఈలోగా ఎక్కడ ఉంటారు? ఈ లోపు ఎక్కడ ఉంటారు? ఓ పని చేయండి, వీళ్ళని ఎక్కడో చోట ఇంట్లోకి చేర్చి ముందు ఇది తీసేసి ఫౌండేషన్ అయ్యి నేను వేయింతాను, రేకు పెట్టి కట్టిందాం. దానికి ఏమన్నా సహకరం చేయండి, మ్యాండేటరీ కదా, లేదా చేసేద్దాం పని. వీళ్ళని పెట్టేసిన వెంటనే పని స్టార్ట్ చేయించేద్దాం. ఎవరన్నా మంచి మేస్త్రి ఉంటే తీసుకురా. కొన్ని రోజులు అప్పటి వరకు అద్దె నేను కడతాలే. అదే నీ ఫోన్పే ఏదైనా పెట్టు, అద్దె ఎంత అయితే అంత 2 నెలలు పడద్దులే. ఎలాగా రేపు నువ్వు స్పీడ్గా స్టార్ట్ చేసినా 2 నెలలు పడద్దు కాబట్టి పెట్టేసి చెప్తాను. వికారాబాద్ జిల్లా పరిగి మహబూబ్ నగర్ ప్రధాన రహదారిపై మిషన్ భగీరథ పైప్ లైన్ లీకేజ్ అయింది. పాసుపల్లి సమీపంలోని వాగులో పైప్ లైన్ విరిగిపోయి లీకేజీ కావడంతో భగీరథ నీళ్లు భారీగా ఎగిసిపడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పక్కనే ఉన్న పొలాల్లోకి చేరి పత్తి పంట నీట మునిగిపోయింది. 2 గంటల పాటు భగీరథ నీళ్లు వాగులో వృధాగా పోయాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న భగీరథ ప్లాంట్ సిబ్బంది పంపులు ఆపివేయడంతో నీటి ఉధృతి తగ్గిపోయింది.
శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని కొండాపురంలో ఇద్దరు వైసీపీ సానుభూతి పరులు భూ కబ్జాకు పాల్పడి 10 కుటుంబాలకు ఇళ్లకు వెళ్లేందుకు దారి లేకుండా ప్రహరీ నిర్మించారు. భూ కబ్జాపై రెవెన్యూ అధికారులు వైసీపీ సానుభూతి పరులకు వత్తాసు పలుకుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, సవితమ్మ మాకు న్యాయం చేయాలని కుటుంబాలు విజ్ఞప్తి చేశాయి. ప్రస్తుతం రైల్వేకి సంబంధించిన స్థలంలో నడుస్తున్నామని, రైల్వే అధికారులు ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటే మా ఇళ్లకు దారి పూర్తిగా మూసుకుపోతుందని ఆరోపించారు. నా పేరు ప్రవీణ్ కుమార్, మాది కొండాపురం విలేజ్. ఇక్కడ ఈ నరసింహారెడ్డి, ఎన్పి సూనారాయణ రెడ్డి కాంపౌండ్ వాళ్ళు నిర్మించేసి ఇది యాక్చువల్గా గవర్నమెంట్ ప్లేస్. ఇది మొత్తం అంతా ఒక 50 సెంట్ల పైన కబ్జా చేసేసి మొత్తం ఆ సైడ్ పాత ఇంటికి దారి లేకుండా, మా ఇంటికి కూడా దారి లేకుండా, వేరే వాళ్ళు మా పక్కన ఇంటి వాళ్ళకి కూడా దారి లేకుండా మొత్తం కాంపౌండ్ వేసినారు. దయచేసి దీని మీద ఆర్డీఓ సార్కి, ఎంఆర్ఓ గారికి, మన మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మేము అర్జీలు ఇచ్చినాము. కానీ ఏమీ స్పందన రాలేదు. దయచేసి మీ మీడియా పరంగా దీన్ని కొంచెం మినిస్టర్ గారు లోకేష్ గారికి కానీ, లేదంటే మన చంద్రబాబు నాయుడు గారికి కానీ దయచేయాల్సిందిగా కోరుకుంటున్నాం. మెయిన్ ఇక్కడ దారులు లేవు, 2 బ్లాక్ చేసేసినారు. ఆ సైడ్ పాత ఊరు ఉంది, పాత ఇండ్లన్నీ ఆ ఇండ్లకు కూడా లేకోకుండా బంద్ చేసేసినారు. కాంపౌండ్ కాడ కూడా ఏదో సెంట్రల్ జైలు గోడ కట్టినారు. ఇవి కట్టేసి 2 గేట్లు, పెద్ద గేట్లు పెట్టేసినారు. ఏమన్నా పోయి అడిగితే ఏం చేస్తారో చేసుకోండి అన్నట్లు వాళ్ళు తీరు ఉంది. మా ఇంటికి గ్రామం సంబంధించిన ప్లేస్ ఇది. మా ఇంట్లోకి ఏమీ దావ లేకోకుండా బంద్ చేసేసినారు వాళ్ళు. అందుకోసం మేము దావ కావాలని అడుక్కుంటున్నాం సార్. ఎక్కడిదంతా ఇది 2 ఎకరాలు వాళ్ళు ఆక్రమించుకున్నారు వాళ్ళు. అందుకోసం మాకు దయచేసి మీరు అందరూ కలిసి లోకేష్ సార్ కానీ, చంద్రబాబు సార్ కానీ మాకంతా న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. మాకు చాలా ఇబ్బంది పెట్టేసినారు సార్. దోని పైపులు కూడా పెట్టలేదు, కిటికీలు కూడా పెట్టలేదు మాకు. అందుకోసం చాలా మమ్మల్ని కొట్టేకొచ్చినారు, మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టినారు సార్ మాకు. అందుకోసం మేము దానికి మాకు న్యాయం చేయాలని అడుగుతున్నాం సార్. మేము రైల్వే దాంట్లో తిరుగుతున్నాము, వాళ్ళు వచ్చి బంద్ చేస్తే మేము ఎక్కడ పోయేకి లేదు సార్ మాకు. అందుకోసమే మాకు ప్లేస్ కావాలి, దావ కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. మాకు ఎమ్మెల్యేని సామాన్య జనాలు కలవాలంటేనే నాన్న అవస్థలు, లీడర్ల అనుమతులు కావాలి. ఎమ్మెల్యేని కలవాలంటే కానీ నారాయణపేట నూతనంగా ఎన్నికైన మొదటిసారి మహిళా ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి సామాన్య జనాల సమస్యలు తెలిస్తే ఎంబడే స్పందించి మనిషి అలాంటి సమస్యలతో, ఆర్థిక ఇబ్బందులతో నారాయణపేట పట్టణానికి 5వ వార్డుకు చెందిన జర్నలిస్ట్ మహేష్ కుమార్, 2 కూతుర్లు, పెద్ద కూతురు పేరు అక్షిత, చిన్న కూతురు సిరికళ పుట్టుకతోనే అంగవైకల్యం. దాంతో వారు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డిని కలిసి వారి బాధను విన్నవించారు. దీంతో ఆ కుటుంబం వారు ఎంతో సంతోషించి ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలిపారు. షాబాద్ మండల కేంద్రంలోని స్టార్ గార్డెన్ లోని కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా షాబాద్ మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. వేడుకలు భాగంగా మహిళలకు 150 కుట్టు మిషన్లు పంపిణీ, వికలాంగులకు 5 మోటార్ స్కూటీలు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. భోజనం చేయకుండా అందరికీ ఇప్పుడు నిజాపురం గ్రామ నివాసి అయినటువంటి మాజీ ఎంపీటీసీ కుమారుడైనటువంటి రమేష్ గారు ఇలా పార్టీలో చేరేసింది కాబట్టి అతనికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. శావణ పార్టీ దర్పల్లి జంగయ్య లింగన్ కూడా మా పార్టీలో చేరేసింది కాబట్టి అతనికి స్వాగతం సుస్వాగతం. కాంగ్రెస్ లో వదులుకొని వస్తున్నారని చెప్పానా? వదులుకొని వస్తున్నారని చెప్పు.
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో TUWJ IJU 4వ జిల్లా మహాసభను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, గిడ్డంగుల చైర్మన్ రాయల నాగేశ్వరరావు, రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేస్తుందని మంత్రి తుమ్మల అన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని, జర్నలిస్టుల వ్రాసే వార్తల వలన ప్రజా సమస్యలు పరిష్కారం అవుతున్నాయని చెప్పారు. కార్యక్రమంలో TUWJ IJU యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ, జిల్లా అధ్యక్షుడు వనం వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఏనుగు వెంకటేశ్వర్లు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. కాబట్టి ఇప్పుడు ఐఐటి గారు మంత్రి గారు వస్తారు కాబట్టి మీ సభలో మీరు కనెక్షన్ చెప్పండి. నేను కూడా ఆయన గారితో మాట్లాడతా. అధికారులు కావచ్చు, లేదు హౌస్ రైట్స్ కావచ్చు, ఇంకా ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ సమస్యలు కావచ్చు. అధ్యక్షుడు వారు నేను మీ శ్రీనివాస రెడ్డి గారితో మంత్రి గారితో ఇద్దరు శ్రీనివాస రెడ్డి ఇద్దరికి పెట్టి వాటి త్వరగా పరిష్కారం చేయమని చెప్పి చెప్తానని చెప్పి ఈ సందర్భంగా వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం నగరంలో మున్నేటి వరద ప్రవాహాన్ని పరిశీలించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారులు. ఇతరస్టు బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.